విజయకృష్ణ. ఎట్లా ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? డిప్యూటీ సీఎం పదవికే పవన్ కళ్యాణ్ అవన్నీ తీసుకొచ్చా కానీ డిప్యూటీ సీఎం అని దానికి పెద్ద ఇదేం కాదు. పవన్ కళ్యాణ్ వెళ్తాం మూలన డిప్యూటీ సీఎం ఎవరికో తెలిసింది. లేకపోతే పవన్ కళ్యాణ్ మూలన అది చంద్రబాబు నాయుడు సీఎం అయినా సరే డిప్యూటీ సీఎం ఫోకస్ అక్కడ. మరి కాకినాడ మొన్న చూసుకుంటే కాకినాడ పోర్టులో బోట్లు సీజ్ చేశారు కదా. సింగం సినిమా చూసారా? సింగం సినిమా టైప్ లో సింహం దూకినట్టు ఎదురే లేదు. అలా ఎల్లగల గట్స్ ఉండాలి. డిపార్ట్మెంట్ మీరు వస్తే రండి, లేకపోతే నేను వెళ్ళి ఎదుర్కొంటానన్న సత్తా ఉన్న ఎవరన్నా నాయకుడు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒక మనిషి కాదు, ఆయన ఆర్మీ. షిప్ను కాదు, గాల్లో ఎలిగే విమానాన్ని అయినా సీజ్ చేయగలడు సత్తా కలిగిన ఎవరయ్యా నాయకుడు అంటే ఒక పవన్ కళ్యాణ్. ఓటు సీజ్ చేయడం అంటే రోడ్డు మీద ఆఫ్ సీజ్ చేయడం కాదు కదా. డిపార్ట్మెంట్ కూడా రాటాకు దడిసింది. దాని గురించి లారీలు స్ట్రైక్ చేయించారు. అక్కడ షిప్ యార్డ్ లో పనులతో ముఠా వాళ్ళతో స్ట్రైక్ చేయించారు. ఇదంతా సీజ్ చేస్తే మాకు పోతుందండి అని. అది చూడాల పవన్ కళ్యాణ్ గారు. మరి ఎలా అనిపించింది అంటే అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని ఆపి సీజ్ చేశారు కదా. ఏదైనా ఫ్రాడే. దాన్ని ఎలా ప్రోత్సహిస్తామో. ఇప్పుడు ఆయన చంద్రశేఖర్ ఎన్నాళ్ళ నుంచో బినామీ మీద జరుగుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ అంతా జరుగుతుంది. అది ఈ గవర్నమెంట్ లో సీజ్ చేయడం కాదు, 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న దాన్ని అడ్డుకట్టి వేసిన మగవాడు ఎవడన్నా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్. అధికారులు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడుకి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు, అందరికీ తెలుసు.